హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ముందు దారుణ హత్య జరిగింది. టూ వీలర్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడు అయాన్ హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన రౌడీ షీటర్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5 మంది వెంటాడి అయాన్ను కత్తులతో పొడిచి పరారైనట్లుగా స్థానికులు తెలిపారు. హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ముందు దారుణ హత్య జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నాంపల్లిలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఎవరు ఆ వ్యక్తులు? అంటే పబ్లిక్ ప్లేస్ లో అందరూ చూస్తుండగానే అట్లా హత్య చేశారు. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? హైదరాబాద్ లో పట్టపగల దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ లో యాక్టివాపై వెళ్తున్నటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి 3 వ్యక్తులు చంపినట్టుగా తెలుస్తా ఉంది. ఆ 3కి సంబంధించినటువంటి ఫోటో కూడా ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ దాడిలో అయాన్ అనేటువంటి చంద్రాయణగుట్టకు సంబంధించినటువంటి రౌడీ షీటర్ అక్కడికక్కడే చనిపోయాడు. ముందుగా వెనక నుంచి బ్యాట్ తో కొట్టి ఆయన కింద పడిపోగానే కత్తులతో దాడి చేసినటువంటి పరిస్థితి. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు, న్యూస్ టీం మృతుడు అయాన్ గా గుర్తించారు. ఆయన చంద్రాయణగుట్టకు సంబంధించినటువంటి రౌడీ షీటర్ గా గుర్తించారు. 3 వ్యక్తులు వెంటాడి మరి కత్తులతో దాడి చేసినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఒక 2 వీలర్ పైన వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కేసులో పాత కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరై అక్కడ నుంచి వెళ్ళి బయటకు వచ్చి నీలోఫర్ లో టీ తాగిన తర్వాత బైక్ పైన ఎక్కి అక్కడ నుంచి వెళ్ళేటువంటి సందర్భంలో పూర్తిగా ఆయన దాడి చేసి చంపేశారు. పాత కక్షలే కారణమై ఉండొచ్చు చెప్తున్నారు. బావమరుదు ఇద్దరు కూడా అక్కడికి హాజరయ్యారు. వెళ్తున్న సందర్భంలో మృతుడు నాంపల్లి కోర్టుకు అటెండ్ అయి తిరిగి నీలోఫర్ దగ్గర ఛాయ్ తాగి బయటకు వచ్చి బండి స్టార్ట్ చేస్తున్నటువంటి తరుణంలోనే దాడి చేసి చంపినట్టుగా చెప్తా ఉన్నారు. మృతుడికి మొత్తం 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ పాత రౌడీ షీటర్ గా కూడా ఆయన నమోదయ్యాడు. కానీ హైదరాబాద్ లో ఇటువంటి దారుణం చోటు చేసుకోవడం కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. పోలీసులు అంటే కొంత భయం తగ్గిపోవడం, ఇష్టానుసారంగా దాడి చేసి చంపుతున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, హైదరాబాద్ లో అసలు అదుపు లేకుండా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ పైన దృష్టి పెట్టకపోవడం, పాత రౌడీ షీటర్లను కానీ గతంలో ఆ కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తుల వాళ్ళ యాక్టివిటీ మీద ఎక్కువగా దృష్టి సారించకపోవడంతో ఇటువంటి దారుణం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ గా నాంపల్లి కోర్టు దగ్గర ఎక్కువగా పోలీసులు ఎప్పుడూ ఉంటారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఎవరు కూడా అక్కడ లేకపోవడం, ఇటువంటివి తరచూ జరగడం పట్ల హైదరాబాద్ ప్రజల్లో మాత్రం భయాందోళనలు, కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి బ్యాట్ తో తలపై కొట్టి నడి రోడ్డు మీద దాడి చేసి చంపితే అడిగే ఎక్కువ లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భాస్కర్, అయాన్ను హత్య చేసింది ఎవరు ఏంటి అనేది పోలీసులు ఆధారాలు సేకరించారా? అంటే నియర్ బై ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా చెక్ చేశారా? ఏమంటున్నారు పోలీసులు? ఇది పాత కేసుల్లో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. ఒక కేసులో నిందితులుగా ఉన్నటువంటి అయాన్ ను అవతలి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేసి చంపడొచ్చినటువంటిది ప్రస్తుతానికి పోలీసులు అంచనా వేస్తున్నారు. అయాన్ ను దాడి చేసి చంపినటువంటి 3 వ్యక్తులు బైక్ పై వస్తున్నటువంటి ఫోటో కూడా ప్రస్తుతానికి మనకు టీవీస్ కు దక్కింది. ఆ 3 వ్యక్తులు కూడా కేవలం అయాన్ కు సంబంధించినటువంటి సేమ్ వయసు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కేవలం 30 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. అయాన్ దాదాపు 7 కేసులకు సంబంధించినటువంటి దాంట్లో రౌడీ షీటర్ గా ఆయన లోపల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. 3 కేసులు ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో అవి రెగ్యులర్ గా వస్తున్నటువంటి డేట్ల ప్రకారం ఆయన వచ్చిపోతున్నటువంటి సందర్భం. అయాన్ గతంలో ఏదైతే పాత కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులే ఈ దాడి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఒక మర్డర్ కేసులో అయాన్ ను గత కొంతకాలంగా ఈ ఇష్యూకి సంబంధించి అయాన్ ను కొంతమంది దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా అయాన్ గతంలో తన స్నేహితులతో చెప్పాడు. కానీ పోలీసులు మాత్రం దీనిపైన దృష్టి పెట్టకపోవడం వల్లే ఇవాళ
అయాన్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడూ లేనట్టుగా గత కొంతకాలంగా హైదరాబాద్ లో గ్రూప్ తగాదాలు, రౌడీ షీటర్లు, ఈ మర్డర్లు జరుగుతున్నటువంటి వేళ కనీసం పోలీసులు దీనిపైన దృష్టి పెట్టకపోవడం మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. పాత నేరస్తులను ఎప్పటికప్పుడు పిలుస్తూ కౌన్సిలింగ్ చేసేటువంటి పోలీసులు ఈ ఇష్యూలో మాత్రం కొంత పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత కొంతకాలంగా అయాన్ చెప్తున్నటువంటి సందర్భంలో అయాన్ తనకు ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు కూడా కనీసం పోలీసులు పట్టించుకోలేదనేటువంటిది అయాన్ సంబంధించినటువంటి న్యాయవాది టీవీస్ తో మాట్లాడి చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో ఎంఎంజే క్యాన్సర్ ఆసుపత్రి ముందు పట్టపగలు జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి, ఈ మర్డర్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో పోలీసులు అక్కడ లేకపోవడం, ఈ ఇన్సిడెంట్ ఇంత జరుగుతుంటే కనీసం అవతల వాళ్ళు దాడి చేస్తారని చెప్తున్నా కూడా వాళ్ళ పైన నిఘా పెట్టకపోవడం, రౌడీ షీటర్లు ఒకరినొకరు చచ్చిపోయేటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ దాటిందంటే ఇది కంప్లీట్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీసుల ఫెయిల్యూర్ కిందకే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి పోలీసులు ఇప్పటికైనా ఇటువంటి జరగకుండా వాళ్ళు ఇంకా ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం. భాస్కర్, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా పోలీసులు లేరు అని మీరు చెప్తున్నారు. మరి అయాన్ని హాస్పిటల్ కి ఎవరు తరలించారు? అక్కడ ఉన్న స్థానికులు తరలించారా? పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు ఇనిషియేట్ తీసుకొని పోలీసులు తరలించారా? ఇప్పటికే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరగగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాంపల్లి ఏసీపీతో పాటు ఇన్స్పెక్టర్ నాంపల్లి, సైఫాబాద్ ఇద్దరు కూడా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతటిని కూడా చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏవైతే వెపన్స్ ఉన్నాయో, కత్తులు, అదేవిధంగా బ్యాట్ ను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. పోలీసులు రాగానే అక్కడ మార్క్ చేసి అక్కడ నుంచి డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియాకు తరలించిన సందర్భం అప్పటికే ఆయన సంఘటన స్థలంలో చనిపోయాడు కాబట్టి బాడీని అయితే ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. పోలీసులు ఇక్కడికి వచ్చి పోలీసులు అంబులెన్స్ లో ఎక్కించేంత వరకు ఎవరు కూడా స్థానికులు ముందుకు రాలేదు. కొంత టెన్షన్ వాతావరణంలో, భయాందోళనలో ఉన్నారు కాబట్టి ఈ రౌడీ షీటర్ అయినటువంటిది ఒకటి తర్వాత ఒక్కసారిగా దాడి చేసినటువంటి వాళ్ళంతా కూడా యువకులు కాబట్టి ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళపైన కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉందని అందరూ కూడా దూరంగా పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా హైదరాబాద్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం బాధాకరం. కొంత పోలీసుల రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉండాలి. భాస్కర్, అయాన్ కుటుంబ సభ్యులకు పోలీసులు ఇన్ఫర్మేషన్ తెలియజేశారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ప్రస్తుతానికైతే అయాన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆయన లాయర్ ద్వారా చంద్రాయణగుట్టలో ఆయన కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు ఏం వర్షన్ చెప్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు హైదరాబాద్ లో జరగడం మాత్రం అంత మంచి సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలంతా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తే కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూరిటీ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ లో నడి రోడ్డు పైన హైదరాబాద్ సెంట్రల్ లో, అంటే సెంటర్ ఆఫ్ హైదరాబాద్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం మాత్రం కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. గత 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి సందర్భంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒక్కటి కూడా జరగలేదు. కానీ దాదాపు 15 నెలలుగా రాష్ట్రంలో హైదరాబాద్ లో సౌత్ జోన్ లో కావచ్చు, ఇటు మెహదీపట్నంలో కావచ్చు, బహదూర్పూర్ లో కావచ్చు, చంద్రాయణగుట్టలో కావచ్చు, ఇట్లాంటి పాత రౌడీ షీటర్లు ఒకరినొకరిని కొట్టుకొని చనిపోయినటువంటి సంఘటనలు చాలా వరకు ఉన్నాయి. దాదాపు 10 ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ పోలీసులు రెగ్యులర్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా బందోబస్తుల పైన దృష్టి పెట్టడంతోనే ఇదంతా కూడా ఇది జరగడం మాత్రం రెగ్యులర్ గా అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయాన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. వాళ్ళు ఉస్మానియా ఆసుపత్రి చేరుకుంటున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళు ఎవరు ఆ నిందితులు అని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా అయాన్ తన కుటుంబ సభ్యులకు వివరాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని తర్వాత పూర్తి స్థాయిలో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి ముందు దారుణ హత్య జరిగింది. 2వీలర్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడు అయాన్ హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన రౌడీ షీటర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5 మంది వెంటాడి మరీ అయాన్ను కత్తులతో పొడిచి పరారైనట్లుగా స్థానికులు తెలిపారు. पेशी अटेंड करने आया था जुवेनाइल कोर्ट में, वो CCL 1 था, उसमें जो है उसका पेशी था। आज पेशी अटेंड करने के बाद जा रहा था, उसका मर्डर हुआ बोल के हमको पुलिस इन्फॉर्म करी। आने के बाद मालूम हुआ उसका मर्डर हो गया। अभी उसको जो है विटनेस ट्रायल भी ख़त्म पे है उसका। अभी उसका आज विटनेसेस भी क्लोज़ किया मैडम, 21 to 30 विटनेसेस, 10 विटनेसेस मैडम विटनेसेस नहीं आ रहे बोल के क्लोज़ कर दी। अभी वो 2020 का केस है, वो 5 इयर्स हो गए करके मैडम जो है उसको स्पीडी ट्रायल पे लिए, पता नहीं कोई उसको देख रहे थे, यहाँ पे उसका मर्डर कर दिया। कौन से केस में इनको ऐसा? मर्डर केस है उसके ऊपर।
उसके ऊपर भी उसके ऊपर ही मर्डर केस है, मगर उन्हें जुवनाइल है, मर्डर के केस में जुवनाइल है, छोटा अंडर 18 बच्चा है। कितने साल से? 2020 से, 2020 से 2020 में ये केस हुआ था कंचनबाग पीएस में। तो जब से वो ट्रायल पेंडिंग था, अभी ट्रायल कंप्लीट होने आ गया, कंप्लीट के टाइम पे उसके जो है मर्डर कर दिया।